ఇగో ఈడ రెండు జాగాలకి వచ్చినాయి. ఈడకి జల్లి వచ్చింది. ఈడ కుక్కలే దాని కాళ్ళు ఇప్పుడు వచ్చినా ఇచ్చినావు నువ్వు ఇంతకు నువ్వు వచ్చినా రక్తం తాగట్లేదు. మేము వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండే కుక్కలు 8 దాకుండే 8 ఉండే. గడ్డలు అమ్మిర్రు బాయికాడ తంగెడపల్లి గ్రామం, చెవోళ్ళ మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఇట్లా గొర్రె కాపరాలను మేపుకొని గొర్రె పిల్లల మీద చిన్ననాటి నుంచి మా తాతలు ముని తాతల నుంచి గొర్రె మీద బతున్నాం సార్. మేమైతే ఇక వాటి మీద జీవితము మాయి. పొద్దుగాల 9 గంటలకు తీసుకుంటాము, 7 గంటలకల్లా తెచ్చి కొడతాము. 7 గంటలకు పోయి ఇంత బుక్కెలు తిని అడ్డమూరి మళ్ళీ వచ్చిన 2 గంటలకు వచ్చినప్పుడు సప్పులు లేదు. మళ్ళా అదే ఇచ్చేటప్పుడు 5 గంటలకు వచ్చేటక 50 జీవాన్ని కొరికేసినాయి, 10 జీవాలు కింద మీద. ఇక వాటి మీద జీవితం మీ ప్రభుత్వ దయ ఏం చేసినా మీ దయ. అందులో ఎన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి, ఎన్ని గోళ్ళు ఉన్నాయి? పెద్ద 30 జీవము, 20 జీవాలు పిల్లలు. మేకలు ఏమన్నా ఉన్నాయా? మేక పిల్లలు 2. ఇప్పటి వరకు ఏమైనా అధికారులు వచ్చారు ఇక్కడికి? పోలీసుల కంప్లైంట్ ఏమన్నా చేసారు? ఏది చేయలేదు సార్, ఏది చేయలేదు. ఈ ప్రభుత్వం దయ ఏం చేసినా కానీ. సరే ఇప్పుడు మీడియా మందులు ఏం కొడుతున్నావు, నీకు ఏం కావాలి? ఏం చేసినా వాళ్ళ శవకార్తన ఏం చేసినా మా బతుకు తీరి ఇంకేం బతకాలి మేము. ఏం చేస్తే ప్రభుత్వం దయ ఏమైనా చేస్తే. నా పేరు ప్రవీణ్, మాది గ్రామం తంగడపల్లి, మండలం చెవల, రంగారెడ్డి జిల్లా. మేము కుర్ర వాళ్ళము. అయితే రోజువారీగా పొద్దున కొట్టుకపోయి సాయంత్రం కొట్టుకొస్తాం గొర్రెలను మేపుకొని. అయితే సాయంత్రం 6:30 అట్లా కొట్టంలో కొట్టినాం. కొట్టి ఇంటికి వెళ్ళి మధ్యరాత్రి 2 o'clock అట్లా వచ్చినాం, ఏం సప్పులు లేకుండే. అయితే మళ్ళా రోజువారీగా పొద్దున 5 o'clock వచ్చేసినాం. సో బయటికి ఇరిచి కసనొక్కుదామంటారు. వచ్చేకల్లా అందులో వీధి కుక్కలు అనేది ఉంటే ఇలా కొడితే మామిడికి రివర్స్ అయినాయి అవి. అయితే మా గల్లీ అందరినీ లేపితే మాకు భయం అయ్యి ఇడిచిపెట్టి మేము పక్కకు జరిగేసినాం. ఎన్ని చచ్చిపోయినాయి? మొత్తం 65-70 గొర్రెల దాకా చనిపోయినాయి. ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఈ 60 గొర్రెలకు ఎంత నష్టం జరిగింది? ఒక 5 లక్షల వరకు జరిగింది.